చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. The preparation that has been wasted. ముందు రోజు చాలా సిద్ధపడ్డారు. దేనికంటే ఆ బాడీ మీద వీరు ఈ సెంట్ రాయాలని చెప్పి, ఆ బాడీ పైన ఈ ద్రవ్యాలన్నీ వేయాలని ఇష్టపడ్డారు. దాని కొరకు ఒక పాత్ర సిద్ధపరచుకున్నారు, లేకపోతే ఏం సిద్ధపరచుకున్నారో తెలియదు. మొత్తం సిద్ధపరచుకొని జాగ్రత్త పట్టుకుని ముగ్గురు మాట్లాడి కూడా దీని మీద ఆధారపడున్నాయి. ఈ ద్రవ్యాలు ఎటు నుంచి ప్రారంభిద్దాం రాయడం, ఎలా రాద్దాం, ఎలా రాసుకుని వెళ్తాం. మన ముగ్గురు ఆడవాళ్ళం కదా, ఇది బాగుంటుందో. వారి సంభాషణ అంతా కూడా ఈ ప్రిపరేషన్ మీద ఉంది. వారు ప్రిపేర్ చేసిన విషయాల పైన ఉంది. సగం ఆ జాగ్రత్త అంటే వారు వెళ్ళారు. వెళ్ళి చూస్తే వీరు తీసుకెళ్ళిన ఆ ప్రిపరేషన్ తీసుకెళ్ళిన విషయం ఏదైతుందో అది అక్కడ రాయలేకపోయారు, అక్కడ వాడలేకపోయారు. కారణం ఎందుకు వాడలేకపోయారంటే వీరి మైండ్ సెట్స్ ఫ్రైడే మైండ్ సెట్స్గా ఉండిపోయాయి. వీరి ఆలోచన అంతా ఎలా ఉండిపోయిందంటే ఆ చనిపోయిన యేసు మానవుడు చేత చంపబడిన విషయం వారి మనసులో ఉండిపోయింది, కానీ ఆ లెగిచ్చే యేసు గురించి వారి మనసులో లేదు. వారు దేంతో నింపబడ్డారంటే ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన ఆయన కంపు కొట్టకూడదు కనుక తీసుకెళ్ళి ఏం చేయాలి, సుగంధ ద్రవ్య రాయాలి, వాసన బయటకు రాకుండా ఈ వాసన చేత కప్పాలి. ద ప్రిపరేషన్ దట్ హాస్ బీన్ వేస్టెడ్. ఏవైపు చూడు, నీ ఫ్రైడే మైండ్ సెట్ అయినప్పుడు అంటే మనుషుల చేత నెట్టబడుతున్నావు, నీ జీవితంలో కృంగిపోతావు, నేను వెనకలాగేస్తారు. ఈ మైండ్ సెట్ నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రిపేర్ చేసే ప్రతిదీ కూడా వేస్ట్ అయిపోతుంది. నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడినా దాని గురించి డబ్బులు ఉంచుకున్నా నీ ప్రిపరేషన్ వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడి దాన్ని జయించాలి, దీంట్లోంచి బయటకు రావాలనుకున్నా ఆ పాపం నుంచి ఎప్పుడు బయటకు రాలేదు. కారణం నీ ప్రిపరేషన్ వేస్ట్ అయిపోతే అది ఫ్రైడే మైండ్ సెట్ కనుక. మానవుడి చేతిలో జీవితం ఉందని భయపడుతున్న ప్రతిసారి నీ ప్రిపరేషన్ వేస్ట్ అయిపోతుంది. నువ్వు వెళ్తావు, నిలబడతావు, అంత చేస్తావు, కానీ అక్కడ ఉన్న అధికారి నీ ప్రిపరేషన్ చూసి ఏం లేదు, ఇంకా మిగతా వాళ్ళు బెస్ట్ అని చెప్పి నేను పంపించేస్తాను. ఈ ఫ్రైడే మైండ్ సెట్. సగం వినండి, ఇదొక పక్క అవుతుంటే బైబిల్ చెప్తుంది యేసు లేచిపోయాడు. అప్పటికే యేసు ఉదయాన్నే లేచాడు. సగం గుర్తుపెట్టుకోండి, యేసు లోపల లేచాడని చెప్పడానికి బైబిల్ చెప్తుంది బయట ఆ ద్వారము లేకపోతే ఆ రాయి ఎవరు దొరలించారంటే మీకు తెలుసా? యేసే దొరలించలే, దేవదూత దొరలించాడు. ఎందుకంటే లోపల ఎవరు లేరు, వెళ్ళి చూడండి అని చెప్పడానికి ఎవరు దొరలించారంటే ఈ దేవత దొరలించారు. యాక్చువల్గా ఆ సమాధిలో ఉంది, ఆ లోపల రాయిలా ఉంది పెట్టి, కానీ యేసే బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చాలా సత్యాలు, చాలా విషయాలు ఈ ఉదయం నేను మాట్లాడతాను. నాకున్న సమయంలో నేను నమ్ముతున్నాను ఇవన్నీ మిమ్మల్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. చూడండి ఫ్రైడే మైండ్ సెట్. ఇంకా చూడండి ఇదే ఫ్రైడే మైండ్ సెట్ తో ఎలా కొనసాగుతుందో చూడండి. మనుషులు పట్టేసుకొని చంపేసిన యేసు గురించిన ఆలోచన మనుషులకు ఎలా ఉండిపోయింది చూడండి. నేను చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు ఈ ఉదయాన్న, ఎలా ఉన్నావు నాకు తెలియదు. ఈ ఫ్రైడే మైండ్ సెట్ నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే నా జీవితం వాడి చేతిలో ఉంది, నేను ఇంత తప్పు అయిపోయాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నా జీవితంలో ఏది లేదు. ఈ మైండ్ సెట్ అంతా ఫ్రైడే మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎక్కడ జీవితంలో నిలకడ లేకుండా చేస్తుంది. మన జీవితం మనకే చెప్తుంది ఇంకా అయిపోయిందిరా, మనం చేసిన ప్రిపరేషన్ అంతే, ఇంక ఎందుకు పని చేస్తుందో మన జీవితం అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త ఏంటంటే యేసు లేచిన తర్వాత ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచుకుని వెళ్ళిపోతుంటారు. ఇద్దరు శిష్యులట బైబిల్ చెప్తుంది వీరు యెరూషలేము నుంచి, జాగ్రత్త ఏంటంటే వీళ్ళు యెరూషలేము నుంచి ఒక ప్రాంతానికి వెళ్తుంటారు. సుమారుగా 11 కిలోమీటర్లు. జాగ్రత్త ఏంటంటే ఇక్కడి నుంచి యేసు చనిపోయి తిరిగి లేచిన విషయం అక్కడ స్త్రీలో తీసుకొచ్చి శిష్యులు చెప్తారు. ఆయన లేడు సమాధిలో, మేము వెతికేం లేడు, ఆయన లేచాడని చెప్పి ఎవరో దేవతలు చెప్తున్నారు, మాకు అర్థం కావాలని చెప్పి కాస్త కంగారుతో కన్ఫ్యూజన్తో కాస్త చూడండి. ఈ దేవత ఏం చేస్తుందంటే ఫ్రైడే మైండ్ సెట్ నుంచి మనుషులు ఎలా బయట తీసుకొస్తుందా. మానవుడు అనుకుంటాడు ఈ ఏలియన్లు గొడవ, మానవుడు మీకు తెలుసా ఏలియన్ గొడవ? ఏలియన్ తెలుసా మీకు? మన భూమికి చెందలేని వ్యక్తులు వాస్తవం ఉన్నారు, ఏలియన్స్ లేకుండా లేరు. పరలోకపు వాళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. నిజం ఇది నిజం, సత్యము. బైబిల్ చెప్తుంది దేవుడు దేవతలను కలిగి ఉన్నాడని. వారందరినీ దేవుడు ఎందుకు తెలుసా పంపిస్తాడు? మనకు పరిచయం చేయడానికి. బైబిల్ చెప్తుంది వారందరూ మనకు పని వాళ్ళట. వినడు జాగ్రత్తగా. మీరు మత్తయి మార్గాన్ని చదివితే తర్వాత ఎప్పుడు చదవండి, మార్కులు ఏముంటుందంటే ఈ దేవతట
ఒక చేత్తో రాయి తోసేసి, వినండి, ఒక చేత్తో రాయి తోసేసి ఈజీగా రాయిని దొరికించేసి ద సేమ్ టైం అట ఈ రాయి దొరికిస్తున్న సమయంలో అక్కడ ఎవరైతే ఉన్నారో కాపలా కాస్తున్న వారు సైనికులు వారందరూ అమాంతంగా పడిపోయారు. చూడండి, ఒక దేవదూత తాలూకా బలం చూడండి. రాయిని వీళ్ళు తొయ్యలేమేమో అనుకుంటున్న వీళ్ళకి చెప్తున్నాడు, ఇంత బలమైన సేవకులు, ఇంత బలమైన వారు నాతో ఉన్నారు, వారు నేను నీకు తోడుగా పంపిస్తున్నా. దేవునికి మహిమ కలుగుగాక. అమ్మా, దేవుడితో ఉన్న సంపద అంతా, అది దేవదూతులైనా ఇంకేదైనా, ఆఖరికి ఆయన పనిచేస్తున్న సేవకులైనా, అది మనందరం మేలు కొరకే. చెప్పకూడదు ఒకసారి పేరుగా. ఈ ఉదయమున దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఒక మాట. ఈ దేవతలట వచ్చి రాయి తోసిన తర్వాత ఈ ముందుల వారందరూ కూడా, ఈ సైనికులందరూ పడిపోయారు కిందకి. ఈ పడిపోయి, అమ్మ బైబిల్ చెప్తుంది, చచ్చిన వారి వలె పడిపోయారు. నీ దేవుడికి తెలుసు, ఒక దేవదూత దిగితేనే చచ్చిపోతే, అమ్మ వినండి, దేవదూత దిగితేనే చచ్చిపోయినట్లుగా పడిపోతే, మరి దేవుడు దిగితే ఎలా ఉండబోతుంది చెప్పా. ఇది సత్యం. ఆయన త్వరలో రాబోతున్నాడు. మానవుడు కళ్ళు సరిపోవటం చూడడానికి ఎవర్రా నాయన, అలా ఉండి చాలా పెద్దవాడైపోతాడు. గొప్పగా వింటారా ఆయన, మనిషికి అస్సలు అందదు. చూడండి, ఆకాశం నుంచి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నడుచుకుని వెళ్ళిపోతుంటే పైన చూస్తే ఆ వ్యక్తి ఎలా కనిపిస్తే చెప్పండి, చాలా చిన్న వ్యక్తిగా. కానీ దేవుడు ఎలా మనిషిని నడిపించాడు తెలుసా? తన పెద్ద చేయి మానవుడి గురించి, ఆ చిన్న వ్యక్తి గురించి పెద్ద చేయి కింద చాపి ప్రతి విషయంలో నడిపించు తీసుకెళ్ళాడు. ఏమిటో ఆ దృశ్యం చూడు, ఒక పెద్ద చేయి ఆకాశ మేఘాల్లోంచి వచ్చి నేను నడిపించడం గమనిస్తున్నావా? ఆ చేయి నీ కొరకే వద్దని నమ్ముతున్నావా? చూడు, యేసు మరణం మంచి వాళ్ళ గురించి కాదు, యేసు మరణం పర్ఫెక్ట్ గా ఉన్న వారి గురించి కాదు, యేసు మరణం పాపము చేసిన వ్యక్తుల గురించి. ఆ మరణం చెప్తుంది, నువ్వు వెల్కమ్, నీకు వెల్కమ్ ఉంది. నీకు ఎలా అయితే చర్చ్ తలుపులు తెరవబడ్డాయి, అలా యేసై తలుపులు కూడా నీకు తెరవబడ్డాయి. నువ్వు ఎలా అయితే ఈ లోకంలో ఏదో చోటు ఎవరొకరు నేను ప్రశ్నించచ్చేమో, నువ్వు ఎలా ఉన్నావు, కానీ సగము గుర్తుపెట్టుకో, యేసై మాత్రం నేను ప్రశ్నించు చెప్తున్నాడు. నువ్వు రా దగ్గరికి, నేను స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. యోధిపున నీ బలమైన మాట, ఘనమైన మాట, నీ గొప్ప మాట మేము వేడి ఉన్నాం. నీ లేఖనాలు మాకు తేటగా తెలియజేయబడ్డాయి. నువ్వు మా పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్న దేవుడు మేము చూసాం. పేతురును ప్రేమించినవాడు, పేతురు పట్ల ప్రేమ కలిగిన వాడు, నీకు స్తోత్రం అయ్యా. పేతురును విడిచిపెట్టలేదు, నువ్వు ప్రేమ చూపించు. తోమాను విడిచిపెట్టలేదు, ప్రేమ చూపించు. అట్టి ప్రేమతో అయ్యా నీ ప్రజలు మా అందరూ కూడా ప్రేమించున్నందుకు మీకు స్తోత్రం. ఈ ఉదయమున ఎవరైతే నా జీవితంలో నేను తక్కువ ఫ్రైడే మైండ్ సెట్ కలిగి, నేను దేనికి పనికిరాను, నా జీవితం దేనికి నిలబడలేకపోతున్నాను, నాకు అన్నీ కూడా శూన్యం జరుగుతున్నాయి, మంచి ఏది జరగట్లేదని ఆలోచనతో ఎవరైనా ఉదయం ఉన్నట్లయితే వారికి బలమైన నెమ్మదిని కలుగు చేయండి. వారి జీవితంలో ఆపర్చునిటీస్ ఇవ్వండి. వారి జీవితంలో నిరాశపడిపోయిన సందర్భాలు అయితే ఎమ్మాయ మార్గం దర్శించావో, ఎలా అయితే నువ్వు పేతురును దర్శించావో, ఎలా అయితే తోమను దర్శించావో, నీ ప్రజలు కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ధైర్యపడుగులు వేయినట్లుగా ఎక్కడ పంచుకోవచ్చు. ఈ దినమున ప్రత్యేకమైన నీ బలమున నెమ్మదిని నీ బిడ్డలో ప్రకటిస్తుంది. ధైర్యముతో, దేవుని సమాధానముతో నీ బిడ్డలు ఆవరించబడినట్టు ప్రకటిస్తుంది. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.